అమెరికా అధ్యక్షుడి ప్రకటనతో హాలీవుడ్తో పాటు భారతీయ ప్రపంచ సినిమా పరిశ్రమలు ఉలిక్కిపడ్డాయి. అమెరికా ఫస్ట్ విధానంతో అన్ని రంగాలను వణికిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సినిమాలపైన కూడా పడ్డారు. అమెరికా బయట నిర్మించే చిత్రాలపై 100% సుంకాలు విధిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ సినీ పరిశ్రమ ఆందోళనకు గురవుతోంది. అమెరికాలో హిందీ, తెలుగు, ఇతర భారతీయ చిత్రాలకు కూడా మంచి ఆదరణ ఉంది. ట్రంప్ సుంకాల మోతతో బాలీవుడ్, టాలీవుడ్కు ఓవర్సీస్ కలెక్షన్స్ ఇక కష్టమేనా? ట్రంప్ ఏమైనా కరుణిస్తారా అనేది స్పష్టం కాలేదు. అప్పటిదాకా వాచ్ దిస్ బర్నింగ్ టాపిక్. ట్రంప్ సుంకాల బాంబులు ఇప్పుడు అమెరికా చలనచిత్ర పరిశ్రమను కూడా కలవరపెడుతున్నాయి. ఆయన సినీ పరిశ్రమను వదలలేదు. విదేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై 100% టారిఫ్లు విధిస్తున్నట్లు తాజాగా సంచలన ప్రకటన చేశారు. కొందరు హాలీవుడ్ని నాశనం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. అమెరికాలో సినీ పరిశ్రమ వేగంగా పతనమవుతోంది. మా దర్శక నిర్మాతలు స్టూడియోలను యునైటెడ్ స్టేట్స్ నుంచి దూరం చేసేందుకు ఇతర దేశాలు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. దీంతో హాలీవుడ్, ఇతర సినీ రంగ విభాగాలు నాశనమవుతున్నాయి. ఇతర దేశాలు చేస్తున్న సమిష్టి కుట్ర ఇది. దీన్ని దేశ భద్రత ముప్పుగా పరిగణిస్తున్నాం. అందువల్ల విదేశీ గడ్డపై నిర్మించి మన దేశంలోకి వచ్చే సినిమాలపై 100% సుంకం విధించే ప్రక్రియను వెంటనే ప్రారంభించేలా వాణిజ్య శాఖ, వాణిజ్య ప్రతినిధులకు అధికారాలు ఇస్తున్నా అని ట్రంప్ రాసుకొచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ విధించిన పన్నులు భారతీయ చిత్ర పరిశ్రమకు హాని కలిగిస్తాయని ఆందోళన మొదలైంది. అగ్రరాజ్యంలో కొన్నేళ్లుగా భారతీయ సినీ పరిశ్రమకు మంచి ఆదరణ దక్కుతోంది. పఠాన్, ఆర్ఆర్ఆర్, డుంకీ, జవాన్ వంటి భారతీయ సినిమాలు అమెరికాలో కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టాయి. చాలా సినిమాల్ని భారత్లో కంటే ఒకరోజు ముందుగానే అమెరికాలో రిలీజ్ చేస్తారు. సినిమాపై అంచనాలు పెరగడంతో పాటు బాక్సాఫీస్ కలెక్షన్లు పెంచేందుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం విదేశీ సినిమాలకు గనక ట్రంప్ టారిఫ్లు వర్తిస్తే పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఒకవేళ పూర్తి $1 మిలియన్ భారత సినిమాను కొనుగోలు చేసే అమెరికా డిస్ట్రిబ్యూటర్ మరో $1 మిలియన్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది లాభాల మార్జిన్ తక్కువగా ఉండే సినిమాలకు కష్టాలను తెచ్చిపెట్టడం ఖాయం. 2023 సంవత్సరంలో భారతీయ సినిమాలు అమెరికా బాక్సాఫీస్ వద్ద $20 మిలియన్ పైగా కలెక్షన్లు ఆర్జించాయి. అంటే భారత కరెన్సీలో దాదాపు 168 కోట్లు. కొన్ని సినిమాలు 1000కి పైగా స్క్రీన్లలో ప్రదర్శితమయ్యాయి. సలార్ 2, స్పిరిట్, వార్ 2 వంటి సినిమాలు త్వరలో ఓవర్సీస్లో విడుదల కానున్నాయి. ట్రంప్ తాజా ప్రకటనతో చాలా సినిమాల డీల్స్ స్తంభించాయి. కొత్త ప్రాజెక్టులు కొనుగోలు చేసే విషయంలో డిస్ట్రిబ్యూటర్లు పునరాలోచనలో పడ్డారు. ఇక ఓటీటీలకు ఈ సుంకాలను విస్తరిస్తే గనుక నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి ప్లాట్ఫామ్లు భారతీయ కంటెంట్ కోసం తమ పెట్టుబడుల్ని తగ్గించుకునే అవకాశం ఉంది. దీంతో భారత నిర్మాతలకు డిజిటల్ పంపిణీ కూడా లాభదాయకంగా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవర్సీస్ కలెక్షన్లపై ఎక్కువగా ఆధారపడే చిన్న నిర్మాణ సంస్థలకు ఇబ్బందులు తప్పవు. అమెరికా మార్కెట్ నుంచి ఆదాయం తగ్గితే సినిమాల బడ్జెట్ని కూడా కుదించుకునే అవకాశాలున్నాయనేది నిపుణుల మాట. ట్రంప్ సుంకాలు ఓ వినాశకరమైన చర్య అని, మన సినిమాలపై టారిఫ్లు వసూలు చేస్తే భారత సినీ రంగం ఆర్థికంగా కుదేలవుతుందని బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. అయితే సినిమాలపై ట్రంప్ ప్రకటించిన టారిఫ్ల అమలు విధానం ఎలా ఉండనుందో ఇప్పటికైతే స్పష్టత లేదు. ఈ సుంకాలు కేవలం పూర్తిగా విదేశాల్లో నిర్మించిన సినిమాలకేనా, లేదా విదేశాల్లో చిత్రీకరణ జరుపుతున్న అమెరికన్ స్టూడియోలకు విధిస్తారా అన్న ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానం లేదు. అంతేకాక థియేటర్లతో పాటు ఓటీటీల్లో విడుదల చేసే సినిమాలకు టారిఫ్లు ఉంటాయా అనేది కూడా తెలియరాలేదు. కానీ ఈ నిర్ణయంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో విడుదల కాబోయే విదేశీ చిత్రాలను ఇప్పటికే కొనుగోలు చేసిన వారిలో తీవ్ర గందరగోళం నెలకొంది. ముందస్తు డీల్తో ఇప్పటికే చిత్రాలను కొనుగోలు చేసిన వారు ఇప్పుడు సుంకాలు కట్టాల్సి వస్తే మాత్రం ఆర్థికంగా తీవ్ర నష్టాలు చవిచూసే అవకాశం ఉందని సినీ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అమెరికా వాణిజ్య మంత్రి హోవాల్డ్ సుట్నిక్ స్పందిస్తూ మేం దానిపై పనిచేస్తున్నాం అని సమాధానమిచ్చారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలపై హాలీవుడ్ ప్రముఖులు విరుచుకుపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారాన్ని నిలుపుకోవడానికి ప్రపంచాన్ని నాశనం చేస్తారన్నారు హాలీవుడ్ నటుడు సీన్ పెన్. అంతేకాదు హంతకుడైన అసూయపూరిత జీవిత భాగస్వామిగా అభివర్ణించారు. తనకు కాకపోతే ఇంకెవ్వరికీ దక్కొద్దన్న ధోరణి ట్రంప్లో ఉంటుందన్నారు. తన అధికారంతో విధ్వంసానికి పాల్పడే స్వార్థపూరిత వ్యక్తిగా
ట్రంప్ని అభివర్ణించారు. మూడోసారి అధ్యక్ష పదవి కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు పెన్ పై విధంగా సమాధానమిచ్చారు. వ్యక్తిగత జీవితంతోనే కాదు, రాజకీయ అభిప్రాయాలతోనూ వివాదాస్పదమైన నటుడిగా పెన్కు పేరుంది. మరోవైపు డెమోక్రట్ అయిన ఎరిక్ స్వాల్వెల్ మాట్లాడుతూ నియంతలెప్పుడూ తమ వారసత్వాన్ని కొనసాగించడానికి ప్రణాళికలు వేయలేదన్నారు. తనను తాను రక్షించుకోవడానికి దేశాన్ని ఏం చేయడానికైనా ట్రంప్ సిద్ధమవుతారని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద చిత్ర మార్కెట్ ఉంది చైనాకే. అలాంటి దేశం కిందటి నెలలో టారిఫ్ వార్లో భాగంగా హాలీవుడ్ చిత్రాల విడుదలపై పరిమితి విధించింది. ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్ విదేశాల్లో చిత్రీకరణ చేసుకునే చిత్రాలపై 100% సుంకాలను విధించడం గమనార్హం. ట్రంప్ తాజా ప్రకటనపై విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. ఇది హాలీవుడ్ని పునరుద్ధరించకపోగా నష్టం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిస్నీ, పారామౌంట్, వార్నర్ బ్రోస్ లాంటి స్టూడియోలు కరోనా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు. ఇప్పటికీ చాలా వరకు అమెరికా చిత్రాలు బయటి దేశాల్లో షూటింగ్లు చేసుకుంటున్నాయి. పన్ను మినహాయింపులు, సినిమాకు పనిచేసే టెక్నీషియన్లకు తక్కువ ఖర్చులు అవుతుండటమే అందుకు ప్రధాన కారణం. కాగా టారిఫ్ల విషయంలో ట్రంప్ తీరు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ఇప్పటికే పరస్పర సుంకాల విషయంలో ప్రపంచ దేశాలకు తాత్కాలికంగా ఊరటనిచ్చి చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. మరి సినీ రంగంపై టారిఫ్లపైన ఆయన వెనక్కి తగ్గుతారా, లేదంటే కేవలం హాలీవుడ్ని గుప్పిట్లోకి తీసుకునేందుకే ఈ ప్రకటన చేశారా అన్నది తేలాల్సి ఉంది.